అఖండ చూశానండి. మాకు చేశారు అక్కడ బ్రహ్మరాంబిక థియేటర్ ఉంది కదా, మల్లికార్జున బ్రహ్మగా, అక్కడంతా దీపావళి పండగే. అందరూ కూడా ఈ బాలయ్య ఫ్యాన్స్ అందరూ వచ్చేసి టపాసులు, ఆ 1000 గిన్నీస్, చించుబుట్లు ఇవన్నీ కాల్ చేసి ఆ బాలయ్య అఖండ డ్రెస్ వేసేసుకుని చాలా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం అనమాట. ఇంకొక దీపావళి పండుగలా జరిగింది ఆ థియేటర్లో. నేను చూశాను. బాలయ్య గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే చైనా వాళ్ళు మనకి కరోనా అంటించారు, ఈ కరోనాని ఎలా నిర్మూలించాలి, దీని గురించి ఒక ఫార్ములా కనిపెట్టాలి అన్నది ఒక ఏమ్గా కొద్దిగా తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో తీసుకున్నారు. అది మటుకు చాలా చక్కనటువంటి పాయింట్ అనుకోండి. ఈ కరోనా గురించి దాని గురించి తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే కేవలం మనిషి యొక్క ఇది దీని మూలనే కాదు, ఏదో వ్యాక్సిన్ వచ్చింది, చాలామంది మనం బతికారు, చాలామంది కొంతమంది చనిపోయారు కనడం కాకుండా భక్తిపూర్వకంగా కూడా పరమేశ్వరుడు కాపాడుతాడు, దేవుడు కాపాడుతాడు. దీనికి ఏంటంటే ఈ వ్యాక్సిన్ అడ్డుకోవడం కోసం చైనా వాళ్ళు కొంతమంది, ఆ గవర్నమెంట్తో సంబంధం అనేం కాదు, కొంతమంది మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేయడం, ఆ వ్యాక్సిన్ని కాపాడడం, ఇదంతా జరిగిందంటే చాలా బాగుంది. బాలయ్య గారి ప్రిఫరెన్స్ చాలా బాగుంది. అసలు దీనికి అఖండ అని పేరు పెట్టే బదులు త్రిశూలం అనే పేరు పెట్టాలి. కారణం ఏంటంటే దీనికి అసలు మొత్తం అంతా త్రిశూలంతోనే నటన, మొత్తం అంతా ప్రతి షాట్లో కూడా త్రిశూలం, బాలయ్య గారు త్రిశూలం పట్టుకోవడం, త్రిశూలంతో అందరినీ ఇది చేయడం, యాక్టింగ్ చేయడం, ఇదంతా కూడా చాలా బాగా చూపెట్టారు. నెక్స్ట్ ఆంజనేయ స్వామి వారు ఈ పిచాచాలు ఏవో వస్తుంటే గెద పట్టుకుని వాటిని నిర్మూలించడం, ఇదంతా చాలా బ్రహ్మాండంగా తీశారు. మెయిన్ దీంట్లో ఏంటంటే అఖండ సినిమాలో హీరోయిన్స్ ఏదో డ్యూయెట్లు అవి ఇవి లేకుండా ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. ఈ ఐటమ్ సాంగ్ ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో 500-600 మందిని ఆ డాన్సెస్ పెట్టడం అన్నది చాలా పెద్ద రికార్డు. ఇప్పటివరకు నేను ఇన్ని సినిమాలు చూశాను కానీ ఎప్పుడు ఇన్ని 100 మంది డాన్సర్స్ ఎప్పుడు లేరు. ఆ డాన్సెస్ అది చిత్రీకరించడం అన్నది నాకు తెలుసు. నేను ఎన్నో సాంగ్స్లో నేను ఎన్టీ రామారావు గారితో, ఇటు బాలయ్య గారితో నేను కూడా యాక్ట్ చేశాను. నాకు కూడా తెలుసు ఏ సాంగ్ ఎట్లా చేస్తారని చెప్పి. దీంట్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే డూబ్ లేకుండా బాలకృష్ణ యాక్ట్ చేశాడు చాలా సీన్స్లో. ఆ ఏజ్లో అలా చేయడం అన్నది, ఆయన అలా డైలాగులు చెప్పడం అన్నది చాలా బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్గా చాలా బాగుంది. ఆ త్రిశూలము ఒకటి చాలా బాగా నటించింది. నేను చెప్పిన ఈ ఐటమ్ సాంగ్ సినిమాకి ఎందుకు హైలైట్ అవుతుందంటే 500 మంది డాన్సర్స్ని ఒక రకంగా స్టెప్స్ వేసి ఏ స్టెప్ ఎక్కడ తీసినా మళ్ళీ ఇంకోసారి రీషాట్ తీయాలి. అలా కాకుండా ఆ సాంగ్ని ఎన్నో యాంగిల్స్లో కెమెరా పెట్టి తీసి దాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించారు. దానికి బాలకృష్ణ కూడా డ్రెస్సులు చొక్కాలు ఒక చొక్కా తీసి ఒక చొక్కా తీసి ఒక చొక్కా తీసి ఆ రకంగా మనకు తెలియదు అసలు ఈ షర్ట్ ఉంది, ఈ షర్టు తీసిన తర్వాత ఇంకో షర్టు తీస్తాడు అనేటటువంటిది మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక 4-5-6 షర్ట్లు తీసేస్తూ ఉంటాడు. ఆ సాంగ్ చాలా హైలైట్ ఫీచర్కి. తర్వాత మ్యూజిక్ విషయం చెప్పాలంటే ఇది థియేటర్లోనే చూడాలండి. మామూలుగా ఇళ్లలో ఇప్పుడు మన ఈయన చెప్పినట్టుగా బొమ్మరావి చెప్పినట్టుగా ఇంట్లో ఏదో చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి కారణం ఏంటంటే థియేటర్లో ఆ త్రిశూలంతో బాలకృష్ణ గారు ఫైట్ చేయడం కానీ, లేకపోతే హైలైట్ షాట్స్ కానీ కొన్ని చాలా బాగా తీశారు. రాజకీయంగా చెప్పాలంటే 2-3 షాట్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే హెలికాప్టర్ పేలిపోవడం, ఆ హెలికాప్టర్లో చక్రం వచ్చి ఖండించడం, ఇవన్నీ కూడా కొన్ని ఇండైరెక్ట్గా మనకి తెలుసు కదా, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో చనిపోయారు కదా, అలాంటి షార్ట్స్ ఏవో కొన్ని రాజకీయంగా ఏవో ఇండైరెక్ట్గా చూపెట్టారు. అది మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి సంఘటన అది. కాబట్టి ఏంటంటే సినిమా యొక్క ఇది చేయాలంటే ఇవాళ రేపు మనకు తెలుసు అంతా గ్రాఫిక్సు, డూబు, సేమ్ హీరో లాంటి ఒక వ్యక్తిని ఫైటర్ని ఎందుకుని ఆయనకి అదే డ్రెస్ వేసి జంపులు చేసేయడం, ఫైటింగ్లు చేసేయడం, అదే హీరో చేసేయడం, ప్రజలు ఇది చేయడం అలాంటిది లేకుండా బాలకృష్ణ ఏ ఏజ్లో, బాలయ్య బాబు ఆ ఏజ్లో అలా చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఆ ఏజ్లో ఇప్పుడు ఉండేటటువంటి హీరోస్ కూడా అందరూ డూబే కదా. మనం ఏంటంటే ప్రేక్షకులు తప్పట్లు కొట్టేసి వాడు ఎగిరేసి ఇంకేమైనా ఉందో జంపులు చేసేసి ఫైట్లు చేసేసి అది చేసేసి చేస్తున్నారు. అవన్నీ డూబులు చేస్తారన్న సంగతి ప్రజలకి కాస్త అవగాహన లేకపోవచ్చు. మాలాంటి వాళ్ళు చాలామంది చూసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మాకు తెలుస్తుంది ఏది డూబు కాదు, ఏది గ్రాఫిక్ కాదని చెప్పి. దీంట్లో ఫైట్స్లో త్రిశూలం పెట్టి ఇది చేసే మనం రోబో సినిమాలో చూస్తాం చూసారా, రజనీకాంత్ అది చేస్తారు. అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయన్నమాట దీంట్లో. ఆ త్రిశూలంతో ఇలా పైకి ఎత్తేయడం, అందరినీ ఇది చేసేయడం అన్నది
కొన్ని లిస్కీ షాట్స్ ఉన్నాయి. ఆ లిస్కీ షాట్స్ కూడా బాలకృష్ణ గారు బాగా చేశారు. ఈ సినిమాకి మంచి ఆదరణ లభించి వాళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్కి ఇంకా ఎక్కువగానే డబ్బు వస్తుందన్నమాట. బాగుంది. సనాతన ధర్మము, భగవంతుడు మనకు వచ్చినప్పుడు మనని కాపాడుతాడు అనేటటువంటి చేశాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి కుంభమేళా జరుగుతుంది కదా, ఆ కుంభమేళా వెళ్ళని వాళ్ళు ఈ సినిమా తప్పకుండా చూడాలి. దానికి కారణం ఏంటంటే, కుంభమేళా షాట్లు ఎంతో బ్రహ్మాండంగా చూపెట్టారు సినిమాలో. కుంభమేళాలో జరిగినటువంటి ఇదంతా కూడా చాలా బాగా చూపెట్టారు. ఆ కుంభమేళాలో నాకు నచ్చని విషయం ఏంటంటే, కుంభమేళా అన్నది గంగానన్నది ఒక పెద్ద ప్రవాహం. దాంట్లో ఏదో ఇంత విషమో లేదో పాయిజనో లేకపోతే ఒక డ్రమ్ము నీళ్లు కలిపినంత మాత్రాన గంగానదికి ఏం కాదు. అది చెరువులోనో లేకపోతే ఏ ట్యాంకులోనో కలిపితే దాని ప్రభావం చూపెట్టచ్చేమో, కానీ అంత పెద్ద గంగానదిలో వచ్చి ఒక చిన్న విషయం కలిపేస్తే దాంట్లో కొంతమంది ఇదైపోతారన్నది ఏదో వీళ్ళు ఒక చిన్న పాయింట్గా తీసుకున్నారే తప్ప అదంత ప్రభావం అయింది కాదు. గంగానది ఎన్నో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతమంది మనకు తెలియదు గంగానది ఎలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. తెల్లారులేస్తే పెద్ద పెద్ద సవాళ్ళంటూ ఎన్నిటి కొట్టుకెళ్ళిపోతుంటుంది. అలాంటిది ఈ విషవాయు గంగానది ముందు ఏమైనా పనిచేస్తుందా? అది పనిచేయదు అనమాట. అది ఏంటంటే ఏదో సినిమాలో ట్రిక్ చూపెట్టాలి అనేటటువంటి ఎయిమ్తో ఆ ఒక పాయింట్ ఒకటి తీసుకున్నారనమాట. చాలా బాగుంది. పిక్చర్ చూడదగింది. హిందువులందరూ కూడా ఈ సినిమాను చూసి దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతాడు, ఈ కరోనా కానీ ఇలాంటివన్నీ ఏమీ చేయలేవు. ఏదండి అఖండ 3 ఉంటుందా అంటే, ఇది కనుక బాగా పాపులర్ అయ్యి ఇదిగా ఉందంటే, ఇప్పుడు ఏంటంటే సినిమా అన్నది ఒక పెద్ద ఎంటర్టైన్మెంటు, వాళ్ళ వ్యాపారము. డబ్బు కోసం అఖండ 3 తీస్తారు, అఖండ 4 కూడా తీస్తారు. దానికి కారణం ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బాహుబలి 1 వచ్చింది, బాహుబలి 2 కూడా చాలా బాగా హిట్ అయ్యింది. దాన్ని బట్టి ఏంటంటే ఏం సబ్జెక్టులు దొరకట్లేదు, ఇంకా అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి. మరి ఎందుకంటే ఇంకా ఆ ఏజ్ని బట్టి అండి. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఏజ్లో ఒక్కొక్క గ్రూప్ క్యారెక్టర్ చెయ్యాలి. ఇప్పుడు బాలకృష్ణ గారి ఏజ్ని బట్టి ఇది చేస్తే ఇంక బాగుండదు. కాబట్టి ఆయన క్యారెక్టర్ ఇది బాగుంటుంది కదా అని బోయపాటి శ్రీని ఇది ఎన్నుకున్నారనమాట. దీంట్లో డైరెక్టరు, మ్యూజికల్ హిట్టు, వైలెన్స్, అబ్బబ్బబ్బబ్బ చెవులు బద్దలేసిపోయేంత మ్యూజిక్, చెవులు బద్దలిపోయేంత ఫైట్లు, వైలెన్స్, ఎక్కడ చూసినా ఫైట్లు, వైలెన్స్. పబ్లిక్ ఏంటంటే ఇవి ఎక్కువగా కుర్రాళ్ళు అండి, ఎక్కువ యంగ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఇదిగా ఉంటుంది. ఏజ్డ్ వాళ్ళు కూడా శివభక్తి పరమైనటువంటి ఇది కాబట్టి దీన్ని బాగా లైక్ చేస్తారు. ఈ సినిమా ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అంతా చేంజ్ చేసి కొత్త ట్రెండ్ ఒకటి సృష్టించాలని చెప్పి ఒక భక్తిపరమైనటువంటి దాంట్లో తీశారు. వెరీ గుడ్, పర్వాలేదు. చూసి ప్రజలందరూ కూడా చేయాలి. బాలకృష్ణ బాగా నటించారు. ఆయన ఈ సినిమాలో నటించినందుకు ఆయనకు అవార్డు కానీ ఒక పెద్ద ఇది కానీ రావాలి. కారణం ఏంటంటే ఆయన డూబు లేకుండా చాలా షాట్లు తీశారనమాట. ఎక్కువగా త్రిశూలం నటించిందండి బాబు. ఎక్కడ చూసినా త్రిశూలం పట్టుకోవడం, త్రిశూలంతో అందరినీ వేటాడడం. ఇప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం, తుపాకులు, కర్రలు, ఇంకా ఫైట్లు చేయడం, గొడ్డళ్ళు, కత్తులు ఇవన్నీ పెట్టుకుంటారు. కానీ బాలకృష్ణ ఓన్లీ త్రిశూలం అంతే. ఏదో ఒక 100 మంది వచ్చేస్తే కత్తులతోటి నరికేయడాలు ఇవన్నీ కాకుండా ఒక్క త్రిశూలం. చాలామంది యుద్ధంలో సైనికులు ఈయన మీద బుల్లెట్లతోటి కాలుస్తూ ఉంటారు. ఈ కాలెట్లతో ఆయన త్రిశూలం అడ్డుపెడుతుంటే పరమేశ్వరుడికి ఎలాగైతే త్రినేత్రుడు ఎలాగైతే ఉంటుందో ఆ త్రిశూలం అడ్డుపెట్టగానే ఆ బుల్లెట్లు అన్నీ కూడా అలా ఎగిరిపోతూ ఉంటాయి. అంటే ఏంటి, ఆ దేవుడు యొక్క భక్తుడు.